ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న కళ నెరవేరబోతుంది. విశాఖలో లైట్ మెట్రో రైల్ ప్రాజెక్టు డీపీఆర్కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ తాజాగా ఆమోదం తెలిపింది. దీని ప్రకారం విశాఖలో 4 కారిడార్లలో మెట్రో నిర్మాణానికి కేబినెట్ ఆమోదించింది. రాష్ట్ర పరిపాలనా రాజధానిగా మార్చబోతున్నామంటూ చెబుతూ వస్తున్న ప్రభుత్వం విశాఖ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. పెరుగుతున్న జనాభా, పెరగనున్న అవసరాల నేపథ్యంలో ప్రజా రవాణా వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు వేగంగా ముందుకు వెళ్తుంది. దీంతో తాజాగా ఆమోదించిన డీపీఆర్లో అనేక ఆసక్తికర అంశాలు ఉన్నాయి. డీపీఆర్ ప్రకారం విశాఖలో మెట్రో రైల్ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం రాష్ట్ర చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయం ప్రతిబింబించేలా మెట్రో పిల్లర్లు నిర్మాణం చేపట్టే దిశగా పొందుపరిచినట్టు సమాచారం. దీని ప్రకారం తొలి విడతలో 76.9 కిలోమీటర్ల మేర లైట్ మెట్రో నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు ప్రారంభం కానున్నాయి. నిధుల సమీకరణను వేగవంతం చేయాలని కూడా కేబినెట్ మెట్రో యాజమాన్యానికి తెలపడం విశేషం. తాజాగా పెరిగిన అంచనాల ప్రకారం విశాఖ మహానగరంలో 27 లక్షలకు పైగా జనాభా ఉండే అవకాశం ఉంది. మెట్రో నిర్మాణ ప్రతిపాదనలు ఉన్న శివారు ప్రాంతాలతో కలిపితే మొత్తం జనాభా 41 లక్షలుగా ఉంది. ఇక్కడే వయబిలిటీకి ఇబ్బంది ఉందన్న ఆశతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. జనవరి 15న శంకుస్థాపన. కేవలం డీపీఆర్ను ఆమోదించడమే కాకుండా వచ్చే ఏడాది జనవరి 15న మెట్రో రైలు పనులకు శంకుస్థాపన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు సమాచారం ఉంది. అదే సమయంలో శంకుస్థాపన చేసే లోపల నిధుల సేకరణకు అవసరమైన చర్యలు చేపట్టాలని కూడా కేబినెట్లో చర్చ జరిగింది. అందుకు ఉన్న మార్గాల్ని అన్వేషించాలని ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ యూజేఎం రావుకు సైతం కేబినెట్ డైరెక్ట్ చేయడమే కాకుండా పలు సూచనలు కూడా చేసిందట. 4 కారిడార్లు, 54 స్టేషన్లు, మొత్తం 42 మెట్రో స్టేషన్తో కూడిన 3 కారిడార్లను మొదటి దశలో నిర్మించాలని భావిస్తుంది. కారిడార్ 1లో స్టీల్ ప్లాంట్ గేటు నుంచి కొమ్మాది జంక్షన్ వరకు 34.40 కిలోమీటర్లు. కారిడార్ 2 గురుద్వారా నుంచి పాత పోస్ట్ ఆఫీస్ వరకు 5.07 కిలోమీటర్లు. కారిడార్ 3లో భాగంగా తాటిచెట్లపాలెం నుంచి చిన్నవాల్తేరు వరకు 6.75 కిలోమీటర్ల మేర ఈ లైట్ మెట్రో కారిడార్ పూర్తి చేయాలని డీపీఆర్లో పేర్కొన్నారు. ఆ తర్వాత కారిడార్ 4లో కొమ్మాది నుంచి భోగాపురం ఎయిర్పోర్టు వరకు 30.67 కిలోమీటర్లు. మొత్తం ఈ 4 కారిడార్లలో 54 స్టేషన్లు, 2 డిపోలు ఏర్పాటు చేసేలా డీపీఆర్లో పేర్కొన్న అధికారులు తాజాగా నిధుల సమీకరణపై దృష్టి సారించబోతుంది.